హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 17 అనమాట. సో డే 17లో వచ్చేసి ఎస్ లెటర్తో అలిగేటర్ క్లిప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో దీనికోసము నీట్గా ఎస్ లెటర్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఓహెచ్పి షీట్ తీసుకొని ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూ యూస్ చేసుకొని ఎస్ లెటర్లో అవుట్లైన్ మొత్తము జర్దోసిని స్టిక్ చేసుకోవాలి. సో ఈ జర్దోసి స్టిక్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు, లాగినట్లయితే సాగిపోయి లుక్ అనేది బాగుండదు. సో నీట్గా నిదానంగా సరి చేసుకుంటూ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. అండ్ మీరు కనుక బ్యాంగిల్స్, కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్స్, అలాగే ఇండిపెండెన్స్ డేకి థీమ్ బేస్డ్ జ్యువెలరీ, రాఖీస్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తాము. అన్ని కలర్స్, అన్ని సైజెస్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. అలాగే కిడ్స్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తాము. అండ్ హెయిర్ యాక్సెసరీస్, శారీ పిన్స్ అండ్ అలాగే బ్రూచ్ పిన్స్ కూడా కస్టమైజ్ చేస్తాము. సో మీ డిజైన్కి తగినట్లు, శారీ కలర్కి తగినట్టుగా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అవుట్లైన్ మొత్తము జర్దోసిని స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి పింక్ కలర్ షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇందుకోసము నేనైతే ఫస్ట్ ఈ హోల్స్ అనేది కనపడకుండా ఒక్కొక్కటి షుగర్ బీడ్ని స్టిక్ చేయాలనుకున్నాను. బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా లెంతీగా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ అండి, మీ దగ్గర సన్నని నీడిల్ ఉంటే ఆ నీడిల్కి ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. కానీ షుగర్ బీట్సే కాబట్టి పెద్ద డిఫరెన్స్ అనేది కనపడట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఫుల్గా B7000 గ్లూని అప్లై చేసుకొని ఒక ఆర్డర్లో కాకుండా ఈ విధంగా షుగర్ బీడ్స్ని మొత్తము స్టిక్ చేసేసాను, నార్మల్గానే నీడిల్తో కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఓహెచ్పి షీట్లో. ఇక్కడ ఎడ్జెస్ కట్ చేసేటప్పుడు కూడా నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఎస్ షేప్ అనేది మారిపోతుంది. మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడున్న ఎస్ షేప్కి చివరిలో ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఉన్న ఎస్ షేప్కి డిఫరెన్స్ అనేది మీరు గమనించవచ్చు. సో కాబట్టి ఎడ్జెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెల్ట్ షీట్ అని దొరుకుతుంది. సో ఆ ఫెల్ట్ షీట్ని కరెక్ట్గా ఎస్ షేప్లోనే కట్ చేసుకొని బ్యాక్ సైడ్న స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల సో మీరు గమనించినట్లయితే పింక్ కలర్ షుగర్ బీడ్స్ని స్టిక్ చేసిన తర్వాత కొంచెం డల్గా అనిపించాయి. బ్లాక్ కలర్ ఫెల్ట్ షీట్ని స్టిక్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే లుక్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఇలా బ్లాక్ కలర్ స్టిక్ చేసిన తర్వాత గ్యాప్స్ అనేవి కనిపిస్తే గ్యాప్స్లో కూడా కొన్ని షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ లెటర్ని B7000 గ్లూ యూస్ చేసుకొని ఇలా అలిగేటర్ క్లిప్కి స్టిక్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియోలో అయితే కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.